అయితే కృష్ణవంశీ గారికి మాకు కనెక్ట్ కావడానికి కృష్ణవంశీ గారు ఒక ఆయుధం ఉంది, డప్పు. అది మేము యాక్చువల్గా మహాత్మా సినిమాలో నేను పాటలు రాయడానికి వెళ్ళలేదు సార్. మేము వెళ్ళింది ఒక స్ట్రీట్ ప్లే టీం కోసం. ఓకే. గాంధీ క్యారెక్టర్ చేసిన రామ్ జగన్ గారు ఉన్నారు కదా, అవును. ఆ సినిమాలో రామ్ జగన్ గారు బళ్ళారి రాఘవ్ గారి ఇన్స్పిరేషన్తో పెట్టిన క్యారెక్టర్ అది. అంటే వీధి నాటకాలు వేసుకుంటూ రకరకాల సమస్యల గురించి పోరాడుతుంటాడు ఆయన. ఆ రామ్ జగన్ గారి టీంలోకి కొంతమంది కావాలి, స్ట్రీట్ ప్లే వేసేవాళ్ళు, నటులు కావాలి. వెతికితే అప్పుడు సిటీలో ద బెస్ట్ స్ట్రీట్ ప్లే టీం మాదే. ఓకే. ఎందుకంటే మేము జానపదంతో పాటు నేను తెలుగు యూనివర్సిటీలో ఎంఏ ఎంఫిల్ జానపదం చదివినప్పుడు నాకు నటులతో పరిచయం ఉండేది. అంటే థియేటర్ ఆర్ట్స్ ఉన్న వాళ్ళు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో కలిసి నేను వీధి నాటికలు రాసి ప్రదర్శించేవాళ్ళం. ఓకే. అట్లా ప్రతి సమస్య మీద, వరకట్నం మీద, మద్యపానం మీద, వీటి మీద ఇట్లా స్ట్రీట్ ప్లేలు చేసేవాళ్ళం అన్నట్టు. అది ఆ మాట ఈ మాట ఉత్తేజ్ గారి ద్వారా కృష్ణవంశీ గారికి తెలిసింది. అప్పుడు సరే టీం పిలిపించి మనం ఆడిషన్ పెడదాము అంటే మమ్మల్ని ఏదో అనుకొని చేయమన్నారు. మేము చేసే దాంట్లో ఒక టీం, మేమంతా ఒక చిన్న స్కిట్ చేసాం. ఆయన బాగా నచ్చింది. అప్పటికప్పుడు అల్లుకోవడం, ఆయన చెప్పింది వెంటనే మేము పట్టుకొని ఉండడం. తర్వాత ఇంకా మీరేంటి అంటే మేమంతా జానపద గాయకులం సార్, పాటలు పాడతాము అంటే పాడంటారు. నాకు చాలా ఇంట్రెస్ట్ నాకు అని కూర్చున్నాడు ఆయన. ఇంకా రకరకాల పాటలు వినిపిస్తూ అప్పుడు వినిపించిందే నీలపురి గాథలు. ఓకే. ఆయనతో ఫస్ట్ ఆడిషన్లో మేము వినిపించిన పాట ఇది. ఆయనకి ఈ పాట ఏదో భలే ఉందిరా అన్నాడు. ఓకే, అరే డప్పు బాగా కొడుతున్నావు, నేను డప్పు బాగా ప్లే చేస్తాను. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి వచ్చు, మా గురుగారి దగ్గర నేర్చుకున్న. తర్వాత మళ్ళీ నా స్టడీలో కూడా ఒక భాగం, జానపదంలో కూడా మాకు వాద్యకాలాలు కూడా ఉంటాయి, డప్పులు. సూర్య భగవంతరావు గారని పాపం చనిపోయారు గురుగారు, ఆయన నాకు డప్పు నేర్పించేవాళ్ళు. అట్లా నేను ప్లే చేస్తుంటే చూసాను. అంటే నేను కొంచెం మిగతా వాళ్ళకంటే మనకు రికగ్నేషన్ ఎక్కువ ఉండాలి, మన మీద ఫోకస్ ఉండాలని నేను కొట్టే దాంట్లో కొంచెం కొన్ని స్టైల్స్ చేసేదన్నట్టు నేను. అంటే మామూలుగా అందరు డప్పు పట్టుకొని దాన్ని ఒక కసిగా కొట్టడము అది కొట్టడం అంటే నేను స్టైలిష్గా కొట్టేది కాస్త. ఆయన దృష్టి నా మీద ఉండేది. అంటే డప్పు బాగా కొడుతున్నాడు, నాకు నేర్పిస్తావా నువ్వు డప్పు? నేర్పిస్తాను సార్ అని అట్లా ఆయనతో క్లోజ్ అయ్యాం. క్లోజ్ అయ్యి అప్పటి వరకు అసలు పాటల గురించి నేను చదివింది ఏంది, నేను ఏం బుక్స్ చదివాను అసలు ఏమీ నాకు తెలియదు. ఇంకా మేము 11 రోజులు ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ అనే సాంగ్, ఆ సాంగ్లో ఉంటాము, నేను నా టీం ఉంటాం అక్కడ. అప్పుడు నాకు ఇంకా హెయిర్ ఫుల్ అబ్జర్వ్ చేస్తాను, నేను కనిపిస్తాను. నేను ఓకే. అందరూ ఒకలాగా చేస్తుంటారు, నేను ఒక్కనే ఒకలాగా చేస్తుంటా డ్యాన్స్. అంటే నాదంటే ఒక వేరే స్టైల్ ఉంటుంది. అప్పుడు పరిచూరి వెంకటేశ్వరరావు గారు నన్ను కోపడ్డారు, అందరిలా చేయరా, నువ్వేంటి సపరేట్ చేస్తున్నావు అని. వెంకటేశ్వర గారు అంటే శ్రీకాంత్ అన్న ఉండి, లేదు వాడి స్టైలే అంతా, వాడు కొంచెం చేస్తాడు కానీ అరే కలుపుకొని చేయరా, యూనిఫామ్గా ఉండాలి అని చెప్పాడు నాకు. కృష్ణవంశీ గారు కూడా మొత్తం మేము 11 మంది టీం. మేము ఆ టీంలో ఎవరి పేరు ఆయన గుర్తులేదు. ఏమన్నా శ్యామ్, అరే ఆ శ్యామ్ అండ్ గ్రూప్ని పిలువంటారా, అరే అని పిలువంటారా శ్యామ్, నేను అక్కడ మొత్తం ఇంక ఇది అన్నట్టు. ఆ గ్యాపుల్లో పాటలు వినిపించేవాళ్ళం. అన్నీ షార్ట్ సెట్టింగ్కి అన్నీ సెట్ చేస్తుంటారు కదా, లైటింగ్ అంతా చేసి ఆ టైం ఉంటుంది కదా, ఆ గ్యాపుల్లో రకరకాల పాటలు వినిపించేవాళ్ళం. ఆ 11 రోజులు ఆయన నీలపురి గాథలు ఖచ్చితంగా పాడించుకునేవాడు. పాడించుకొని ఆయనకు బాగా నచ్చి, అరే ఇది సినిమాలో పెడుతున్నారా మనం, మీరే పోయి పాడాలి అని చెప్పి ఇప్పుడు విజయ్ ఆంటోనీ గారు దాని మ్యూజిక్ డైరెక్టర్, ఆయన దగ్గరికి మమ్మల్ని పంపించి ఆ పాట పాడి రికార్డ్ చేయించారు. అట్లా ఆ తర్వాత అప్పుడు ఇంకా ఆయనకు తెలిసి మన గురించి ఇంకేంటి ఏం చేస్తున్నావు అని కనుక్కొని కొన్ని జానపదానికి సంబంధించిన డిస్కస్ చేసేవాళ్ళం. అసలు ఆ జానపదం ఎక్కడ పుట్టింది, ట్రెడిషనల్ జానపదాలు ఏంటి, వాటిలో రకాలు ఏంటి, ఏ సందర్భంలో ఏ పాటలు పాడతారు అని ఇట్లా రకరకాలుగా డిస్కస్ చేసేవాళ్ళం. ఇప్పటికీ కలిసిన కృష్ణవంశీ గారు, వాడు వెరీ టాలెంటెడ్, వాడి దగ్గర కదిలిస్తే లోపల నుంచి ఊరుతుంది అని చెప్తారు. ఎవరికి మాట్లాడినా, ఎవరన్నా నా మిత్రులు మళ్ళీ కృష్ణవంశీ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తారు, నీ టాపిక్ కంపల్సరీ వస్తుంది కృష్ణవంశీ గారి దగ్గర, వాడు వేరే అంటాడు ఆయన. సార్ కృష్ణవంశీ గారు అంటే విద్వత్తు లేని మనిషిని ఆయన అంత తీవ్ర స్థాయిలో గుర్తుపెట్టుకునే మనిషి కాదు. అంత తీవ్ర స్థాయిలో గుర్తుపెట్టుకొని వెళ్ళిన ప్రతి ఒక్కరికి చెప్తున్నారంటే ఆయన, మీరు ఆ విద్వత్తు చూశారు, స్పార్క్ గమనించారు. సో నిజంగా అలాంటి వ్యక్తి కెరీర్ స్టార్టింగ్లోనే గుర్తించడం నిజంగా అదృష్టం. అది చాలా హ్యాపీ. తర్వాత ఏమైందంటే అప్పుడంతా గురు భావంతో చూసేవాళ్ళం. ఆయన అంటే దడదడ వణుకు పుట్టేది మాకు అసలు మాట్లాడాలంటే. తర్వాత మళ్ళీ నక్షత్రం సినిమా చేసినప్పుడు మాత్రం ఇంకా ఒక గొప్ప ఫ్రెండ్ అయిపోయాడు మాకు ఆయన.
అంటే అప్పటికంటే ఇప్పుడు ఆయన మీద జోకులు వేసే స్థాయికి వచ్చాం మేము. సార్ అంటే అంత ఫ్రీడమ్ ఇచ్చారు మాకు. మేము అంత జోకులు వేయడానికి మేము అంత అది కాదు కానీ ఊరికే అంటే అంత ఫ్రీడమ్ ఇచ్చారు, చనువు వచ్చింది. ఆ చనువు ఇచ్చారు. దాంతో ఇంకా రకరకాల విషయాలు డిస్కస్ చేసేవాళ్ళం ఆయనతో. సార్ కొన్నిసార్లు చాలా డెప్త్కి వెళ్ళి అసలు ఈ మతం, కులం, అసలు ఇవి ఏంటి, మనుషులు ఏంటి, మనిషి తత్వం ఏంటి, ఎవడు ఎట్లా ఉన్నాడు అని అవన్నీ డిస్కస్ చేసేవాళ్ళం. అసలు ఒకసారి అయితే మార్నింగ్ 4:30, 5 అవుతుంది, ఇంకా డిస్కస్ చేస్తాను. మా బీమ్స్, నేను, మా కళాకారులందరం, జానపద కళాకారులము అందరం కూర్చొని ఆయనతో మాట్లాడుతున్నాం. 4:30, 5 అవుతుంది, ఇంకా మేము మాట్లాడుతూనే ఉన్నాం. అప్పటికైనా రే మీరు రాక్షసులు రా, మీరు ఇంకా పోండి నేను పడుకుంటానని చెప్పి మమ్మల్ని వెళ్ళగొట్టేదాకా చేసుకున్నాం మేము. ఇంకా మీరు వెళ్ళండి రా, నేను పడుకుంటా, నేనే అనుకుంటే నాకంటే రాక్షసులు అని మీరు అని అంత అది ఇచ్చారు. సూపర్. అండ్ మహాత్మా తర్వాత సార్ మీ ప్రయాణం ఇంకా అక్కడి నుంచి కాస్త స్పీడ్ అందుకునే సమయం. బట్ అదే సమయంలో ఇండస్ట్రీలో సీతారామ శాస్త్రి గారు ఉన్నారు, అవును, చంద్రబోస్ గారు ఉన్నారు, ఉద్దండులు ఉన్నారు, రామజోగి గారు, రామజోగి శాస్త్రి గారు, భాస్కర్ భట్ల గారు, అనంత శ్రీరామ్ గారు తర్వాత వచ్చారు. అంటే ఇక్కడ నుంచి ఈ ప్రయాణం ఎవరితో కలిసి చేయాలో మీకు అర్థమవుతున్న క్షణం అది. అవును, ఎవరిని అంటే నేను పోటీ అనను కానీ బట్ ఆ స్థాయిలోనే రాయగలగాలి, అవును. ఎవరిని ఢీ కొట్టాలో తెలుస్తుంది. ఎప్పుడైనా కాస్తైనా భయపడడం కానీ ఆలోచించడం కానీ జరిగిందా? భయం ఏ కోశాన లేదు, ఎందుకంటే ఒక నమ్మకం ఉండేది సాధించగలుగుతాను. ఎందుకంటే ఇంతమందిని మెప్పించగలుగుతున్నాము. బిఫోరే సినిమా ఇండస్ట్రీకి రాకముందే మనము రకరకాల పాటలు రాసుకొని రకరకాల మనస్తత్వాలు గల ప్రేక్షకుల ముందు ప్రదర్శనలు ఇస్తూ ఇంతమంది దగ్గర మనం నెగ్గుకొని రాగలుగుతాం. అప్పటికొక జర్నీ ఉంది, అప్పటికొక జర్నీ ఉంది. అదొక గట్టి తోడుగా ఉంది, బలంగా, గుండె ధైర్యంగా ఉంది అన్నట్టు. మనం ఇంతమందిని మెప్పించగలిగాము అంటే పరిచయం లేని ఏ ఊరికో వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలందరినీ మనం ఓన్ చేసుకొని వాళ్ళు మనను ఓన్ చేసుకొని అంతగా ప్రదర్శించి మెప్పించగలుగుతున్నాము అంటే ఖచ్చితంగా ఇక్కడ మనం సక్సెస్ అవుతాము అనేది ఒక నమ్మకం ఉండేది, భయం లేదు. మా నాన్నగారు చెప్పిన ఒక విషయం మాత్రం ఎప్పుడు నాకు తడతా ఉండేది. నాకు మా నాన్నగారు ఎప్పుడు అనేది అంటే ఆయన నన్ను అప్పుడే వీడు ఒక స్థాయిలో ఉంటాడు అని ఊహించగలిగాడు ఆయన. మా నాన్నగారు నా స్ట్రగుల్స్ అవి ఇవి ఎప్పుడు నేను ఏం చెప్పకపోయేవాడిని. ఆయన ముందు నాకు ఇచ్చిన ఒకే ఒక సలహా ఏంటంటే, ఎప్పుడైనా రేపొద్దున నీకంటూ ఒక పేరు వస్తే, నీకంటే పైన వాళ్ళు నీకు ఏదైనా చెప్పినా, నీకన్నా కింద వాళ్ళు నిన్నేమన్నా అన్నా, నువ్వు ఎప్పుడు వినయంగానే ఉండాలి వాళ్ళ దగ్గర. నీ సంస్కారం ఎప్పుడు కోల్పోవద్దు. కింద వాడేవాడన్నా 4 రాళ్ళు వేస్తాడు, నవ్వి ఊరుకో. పైన వాడేవన్నా ఒరే నీ తప్పురా, నీకంటే పెద్ద స్థాయి ఉన్న వాళ్ళు అరే ఈ తప్పురా, ఇది రాంగు రాసావు నువ్వు, ఇట్లాంటి ప్రయోగాలు ఉండవు, ఇట్లా రాయాలి అని చెప్తే నేర్చుకో. కింద వాడిని నవ్వి వదిలేయి, పైన వాళ్ళ దగ్గర వినయంగా ఉండు. నీ సంస్కారాన్ని మాత్రం ఎప్పుడు కోల్పోకు. నువ్వు ఏ స్టేజ్లో ఉన్నా, నువ్వు ఎంత టాప్ పొజిషన్లో ఉన్నా, నువ్వు డౌన్ అయిపోయినా నీ సంస్కారాన్ని మాత్రం ఎక్కడ వదులుకోకు అని మాత్రం అది గట్టిగా చెప్పి పంపారు మా నాన్నగారు. ఒక ఆస్తితో సమానమైన మాట అది ఎప్పుడు నా వెంట ఉండేది. ఆయన ఇంకా అసలు అప్పుడు అది అవ్వలేదు కానీ పాపం వేటూరి గారు లాంటి వాళ్ళు వచ్చి ఏదన్నా అన్నారనుకో, నువ్వు వాళ్ళ దగ్గర బిరుసుగా సమాధానాలు చెప్పొద్దు, నువ్వు తల వంచుకొనే ఉండాలి అని ఇట్లా చెప్పేవాళ్ళు నాకైనా. బట్ వేటూరి గారు అంటే చాలా ఇష్టం లాగా ఉంది. ఇంటి గుమ్మంలోకి రాగానే ఎదురుగా పెట్టుకొని ఉన్నారు, అంటే రోజు చూసుకోవాలని. ఇది ఆయన నడిచి వచ్చారు మా ఇంటికి. ఎందుకంటే జాతీయ అవార్డు వచ్చిన తర్వాత అది గుర్తిస్తూ తునిలో వేటూరి గారి స్మారక కళాపీఠం ఉంది. వాళ్ళు గత 27 సంవత్సరాల నుంచి వేటూరి గారి స్మారక పురస్కారాలు ఇస్తున్నారు. 27 సంవత్సరాలుగా. అక్కడ రామజోగి శర్మ గారు ఆయన పేరు, పెద్ద ఆయన, 80 ఏళ్ళు పైబడి ఉంటాడు. ఆయన ఇప్పటికీ ఒక యువకుడిలాగా చేస్తూ వేటూరి గారికి పరమ భక్తుడు. ఆయన భక్తుడే ఇంకా అసలు. యాజ్ ఇట్ ఈజ్ ఆయన ఆహార్యం కూడా వేటూరి గారిలాగే ఉంటాడు. చూడ్డానికి వేటూరి గారిని చూస్తున్నట్టుగానే ఉంటుంది మనకు. ఆయన ఈ వయసులో కూడా అందరినీ వెతికి ప్రతిభ ఉన్న వాళ్ళని వేటూరి గారి స్మారక పురస్కారం ఇచ్చి సత్కరించుకుంటారు. ఈ సంవత్సరం అది నాకు రావడం, వేటూరి గారు మా ఇంటికి నడిచి రావడం లాగా అనిపించింది. వీళ్ళు ఆ సన్మానం కూడా చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. అక్కడ బొకేలు ఉండవు, పూలదండలు వేస్తారు తప్ప బొకేలు ఇవ్వరు. బొకేల బదులు పుస్తకాలు ఇస్తారు. వచ్చిన ప్రేక్షకులందరూ ప్రతి ఒక్కరికి పుస్తకం ఇస్తారు. ఒక 150-200 పుస్తకాలు పుస్తక మాల చేసి ఒక ఆర్చ్ లాగా చేసి అందులో పుస్తకాలు పెట్టి ఆ మాల మనం పెట్టి వేటూరి గారిని చేతులు పెట్టి మనం సత్కరిస్తారు. అది మళ్ళీ వాళ్ళు ఆ మొత్తం పుస్తకాలు ఊరికే మనకు అక్కడ ఇవ్వడానికి కాదు, మనకు పంపడానికి మనతో సహా.
ఇన్ని డబ్బాల్లో వేటూరి గారిని పెట్టి పుస్తకాలు పెట్టి పంపించారు మా ఇంటికి. సరే. నాకేమనిపించింది తెలుసా, సపరివార సమేతంగా ఆయన మా ఇంటికి వచ్చాడు అనిపించింది నాకు. సపరివార సమేతంగా ఆయన సాహిత్యంతో. సాహిత్య సైన్యంతో నా ఇంట్లోకి వచ్చాడు అనిపించింది. అది అయిన 2 నెలలకే మళ్ళీ మన వైజాగ్లో ఆత్రేయ స్మారక కళాపీఠం వాళ్ళు సో వారు ఒక అవార్డు ఇచ్చారు ఆత్రేయ గారి పేరు మీద. నేను అదే చెప్పా, 2 గురువులు నా ఇంటికి వచ్చి కొలువు ఉన్నారు, నా ఇంట్లో కొలువు తీరాలి, ఇంకా నాకేంటి. నాకు పిలిచితే పలికే పాటకి వాళ్ళకి పాట పిలిస్తే పలికేది, ఇప్పుడు నేను పిలిస్తే పలికేలాగా వాళ్ళు నాకు దగ్గరలో ఉన్నారు. అది గొప్ప ధైర్యం నాకు అని చెప్పాను ఆ రోజు వేదిక మీద.